సార్ మీ పేరు సార్? అచ్యుతరామండి. నియోజకవర్గం సార్? జగ్గంపేట. ఊరు సార్? సీతానగరం. సార్ ఇప్పుడు మనం చూస్తే మనకి ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మన జ్యోతిల్ నెహ్రూ గారు అయితేనే బాగుంటుందని మా అభిప్రాయం. మరి ఎంపీకి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? దానికి ఆపోజిట్గా చూస్తే ఇంకా సునీల్ గారే, సెలమలశెట్టి సునీల్ గారికి. అంటే ఇప్పుడు దాకా గడిచిన ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది సార్ మీకు? ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఆయన ఎమ్మెల్యేగా అవుతేనే అభివృద్ధి బాగా జరుగుతుందని మా అభిప్రాయం. మళ్ళీ ఆయన ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని. ఈ 5 సంవత్సరాలు కూడా జరిగింది కనుక వచ్చి 5 సంవత్సరాలు కూడా అదేవిధంగా ఆయన చేస్తేనే అభివృద్ధి బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఉన్న గడిచిన 5 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలనగా మీ టీడీపీ అభివృద్ధి అది బాగా జరిగింది అంటారు సార్? అవును. ఓకే సార్. జగ్గంపేట ఊరు సార్? నగరం. సీతానగరం. అదే మనకు ఇప్పుడు చూస్తే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెహ్రూ గారే గెలవాలండి. నెహ్రూ గారే గెలాలనుకుంటున్నారు. మరి ఎంపీగా ఎవరు గెలాలనుకుంటున్నారు? గన్నే నెహ్రూ గారండి. అన్ని ఎంపీగా అండి. సునీల్. అంటే ఇప్పుడు దాకా ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించిందండి మీకు? 5 ఏళ్ళ పరిపాలన బాగానే ఉందండి. అభివృద్ధి పథకాలు అన్ని బాగానే సార్. సో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారండి? ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు అవ్వాలి. చంద్రబాబు. సో మీకైతే టీడీపీ మళ్ళీ రావాలన్నా? ఉందండి. అదే రైటే. సార్ మీ పేరండి? కొల్తూరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారండి. మీ నియోజకవర్గం సార్? సీతానగరం అండి. సీతానగరం అండి. సార్ ఇప్పుడు చూస్తే మనకి ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ నియోజకవర్గం నుంచి? మాకు జ్యోతిల్ నెహ్రూ అండి. జ్యోతిల్ నెహ్రూ గారు. మరి ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సునీల్ గారు సార్. ఇప్పుడు దాకా గడిచిన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారండి? ఇప్పుడు సూపర్ ఉందండి. మళ్ళీ ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారా? అదే కోరుకుంటున్నాను. ఓకే. మళ్ళీ టీడీపీ వస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు సార్? ఇంతకన్నా బాగా అవుతుంది. ఇంతకన్నా బాగా. సో మీకు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు. ఓకే రైట్. అన్న మీ పేరేంటన్నా? రవి. నియోజకవర్గం జగ్గంపేట. సార్ మనకి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదన్నా, మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాగని నెహ్రూ గారు మంచి పనులే చేశాడు, ఆయన్ని చింతపరకర్లు కానీ ప్రతి ఏంటంటే ఆయన మానవతర రూపంలో దాన్ని ఊరుకొని కూడా ఆయనకి ఏతమన్న అభిప్రాయం తప్ప ఏం కాదు. మనకి ఎంపీ కింద ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మన నియోజకవర్గానికి? సునీల్ గారు గెలిచేస్తారండి? చెప్తారు. ఓకే అండి. అంటే మనకి ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు దాకా జరిగిన ప్రభుత్వ పరిపాలన? దీన్ని పరిపాలన తెలుగుదేశం పరిపాలన బాగా సూపరు. అసలు ఎంపీ ఎలా ఉంది, ఎమ్మెల్యే ఎలా ఉంది, మనకు ప్రతి రోడ్డు కూడా వేసారు. సిమెంట్ రోడ్డు అయితే నవీన్ గారు బాగానే చేశారు, ఎమ్మెల్యే గారు బాగానే చేశారు. ఇప్పుడు మనకి ఎంపీ గారు కూడా గెలిచేస్తారన్నారు సునీల్ గారు. సునీల్ గారు నెగ్గేస్తారు. ఓకే సార్. మ్యాక్సిమం సునీల్ గారు నెగ్గేస్తారు. అంటే మామూలుగా 98% ఉంది. 90% ఉందండి. 98% ఉంది. ఆ శాతంలో కూడా మనకి ఎంపీ గారు గెలుస్తారు. ఎంపీ శాతం ఉంది. థ్యాంక్ యూ. ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు. ఎమ్మెల్యే వేరే, ఎంపీ వేరే. ఎంపీ సరళ సునీల్,